అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్యలో 5గురు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మొయినుద్దీన్ను చంపేందుకు నిందితులు వాడిన స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. స్కార్పియో యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ స్కార్పియోను 6 నెలల క్రితమే మరొకరికి అమ్మినట్టు తెలిపారు ఆ వ్యక్తి. వాహనం కొన్నవాళ్లు 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని చెబుతున్నాడు. దీంతో స్కార్పియోని కొన్న వారి వివరాలు, అడ్రస్ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులే కారుని కొనుగోలు చేశారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్యలో 5గురు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవి, భోగి అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. నిన్న ఖాజా మొయినుద్దీన్ ని ఢీకొట్టినటువంటి స్కార్పియోను పోలీసులు గుర్తించారు. దానికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో నిన్న గుర్తించడం కాస్త ఆలస్యమైంది. కానీ ఈరోజు ఉదయం స్కార్పియోను గుర్తించారు. ఆ స్కార్పియో ఓనర్ ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తను 6 నెలల క్రితమే ఆ స్కార్పియోను అమ్మినట్లుగా పోలీసులకు చెప్తున్నాడు. మరి ఎవరికి అమ్మాడు అనే వివరాలు తన దగ్గర ఏమైనా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని తీసుకున్నారు. ఎవరు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, లేకపోతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కార్లను అద్దెకు తీసుకునే వాళ్ళ, లేకపోతే ఎవరైనా నిందితులు తీసుకొని ఈ హత్యకు సహకరించారా, లేకపోతే హత్య ప్లాన్ ను ముందుగానే చేసి ఎవరైనా వెహికల్స్ అమ్ముతుండగా గుర్తించి వాటిని కొనుగోలు చేయాలా? సో వీటన్నిటిపైన ముమ్మరమైన దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి వరకు చూస్తే నెంబర్ ప్లేట్ లేకపోవడం, అందులోనూ వేగంగా రావడం, ఖాజా మొయినుద్దీన్ పైన రెక్కి నిర్వహించినటువంటి నిందితుల ఊహా చిత్రాలను కూడా తీసుకున్నారు. కాబట్టి వాటన్నిటిని చూస్తే పక్కగా రెక్కి చేసే హత్య చేశారని చెప్పి నిన్న పోలీసులు గుర్తించారు. కానీ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కాస్త ఆలస్యమైంది. స్కార్పియోను ఒక చోట దాచినటువంటి విషయం తెలుసుకున్న పోలీసులు ఆ స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాని ఓనర్ ఎవరు అనేది గుర్తించారు. ఈ రోజు ఉదయం ఓనర్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత తెలుస్తుంది. తను 6 నెలల క్రితమే అమ్మానని చెప్తున్నాడు. కానీ అమ్మినటువంటి వ్యక్తుల వివరాలు పూర్తిగా తీసుకున్నాడా లేదా అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఆ స్కార్పియో ఓనర్ ను కూడా విచారిస్తున్నారు. మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరనేది తేలితే ఈ కేసులో మరొక కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు కొనుగోలు చేసినటువంటి వ్యక్తే కనుక ఈ హత్యకు పాల్పడి ఉంటే మరి 6 నెలల క్రితం నుంచే హత్యకు రెక్కి చేశారా అనే విషయం కూడా చాలా కీలకంగా మారబోతుంది. థ్యాంక్ యూ రవి.